హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రైడ్ రైస్, పొటాటో 65 ఫ్రైడ్ రైస్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. పొటాటోను ముందుగా ఇలా తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యపిండి 2 స్పూన్ తీసుకున్నానండి, సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు, వాటర్ వేస్తే జారుడుగా అయిపోతుంది. పొటాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉడికిందా లేదా చూసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకోలేదు కదా పొటాటోస్ని, కాబట్టి ఒక 3 to 4 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా పడుతుందండి పొటాటోస్ ఉడకడానికి. అలాగే మిగిలిన పొటాటోస్ పీసెస్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం సాజీరా వేస్తున్నా. తర్వాత ఒక పువ్వు, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లికాడల్ని కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దీంట్లో పిల్లలకైతే చాలా 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 నచ్చుతుందండి. ఎప్పుడూ పొటాటో కర్రీ కాకుండా ఇలా ట్రై చేస్తే ఇష్టంగా కూడా తింటారు. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం ఒకే దాంట్లో వేసుకోకూడదు. ఇది బాగా మిక్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, పైనుండి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా ఆలు 65 ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం పిండుకొని కూడా తింటారు, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, ఇష్టంగా కూడా తింటారు. బోర్ కూడా కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.